హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నా నేస్తం. ఈరోజు మనం మటన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఎస్పెషల్ ఇది రాగి సంగటిలోకి సూపర్ ఉంటుంది కాంబినేషను. ముందుగా 1 కేజీ మటన్ తీసుకొని శుభ్రంగా కడిగి అందులో పసుపు సాల్ట్ వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఇప్పుడు వాటన్నిటిని కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఇవి స్టవ్ మీద పెట్టేద్దాం. మరొక స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసాను. ఇక్కడ నేను 2 లార్జ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఎందుకోసమంటే గ్రేవీ కోసం అండి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి, బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు, గుప్పెడు పుదీనా ఆకులు తీసుకొని వేసుకోవాలి. దీనివల్ల కర్రీకి ఫ్లేవర్ అనేది చాలా బాగా యాడ్ అవుతుంది. చూడండి, ఆనియన్స్ ఇలా రెడ్డిష్గా రావాలి, అప్పుడే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ 1 స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. టమాటాస్ కూడా ఇక్కడ నేను 4 తీసుకున్నాను పెద్దవి. దీనివల్ల గ్రేవీ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. టమాటాలు అనేవి చాలా మెత్తగా గుజ్జు మాదిరిగా అవ్వాలి. దీనికోసం స్మాష్ చేసుకోవాలండి గరిటెతోనే. ఇక్కడ నేను పసుపు ఆల్రెడీ వేసానని చెప్పేసి 1/2 టీ స్పూన్ వేసాను. 3 స్పూన్ల కారం వేసాను. సాల్ట్ ఆల్రెడీ కర్రీలో వేసాను. లాస్ట్లో చూసుకొని తక్కువైతే వేసుకుంటే సరిపోతుంది. 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ ఆఫ్ చేసి చూశాను. చూడండి, ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. ఈ ముక్కలన్నిటినీ ఈ గ్రేవీలో వేసుకోవాలి. ఆల్రెడీ ముక్కలకు ఉప్పు పట్టించి వేసాం కాబట్టి ఇప్పుడు కారం బాగా పట్టేటట్టుగా 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇందులో చెక్క, లవంగ, ధనియాలు ఈ 3టిని వేయించి మిక్సీ పట్టాను. ఈ మిశ్రమాన్ని 1.5 స్పూన్ వేశాను. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఎక్కువ పోస్తున్నాం కదా, గ్రేవీ కన్సిస్టెంట్కి తగ్గట్టుగా 1.5 స్పూన్ వేశాను. చూడండి, మీరు మీ గ్రేవీ ఎంత కావాలో ఆ కన్సిస్టెంట్కి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మటన్ మసాలా 1 స్పూన్ వేశాను. మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, మటన్ కర్రీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అయింది. ఈ కర్రీ రాగి సంగటిలో కానీ జొన్న రొట్టెలో కానీ మంచి కాంబినేషన్ అండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.